Heart and its sequence. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ ముందు వీడియో కంటిన్యూషన్. ముందు మండే మార్నింగ్ రొటీన్ వరకు చూశారు కదా, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ నైట్ వరకు నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వేసవిలో మీ బాడీకి ఎంతో చలవ చేసే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలనే రెసిపీ కూడా ఇందులో అయితే షేర్ చేశాను. అండ్ సమ్మర్లో యాజ్ యూజువల్ మీ పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న గేమ్ కూడా మీతో షేర్ చేశాను. మా అమ్మాయితో నేను ఆడుకున్నది. హాలిడేస్ కాబట్టి ఏదో రకంగా ఎంగేజ్ చేయాలి కాబట్టి తను ఎలా అడిగితే అలా చేయాలి. ఫ్రెండ్స్తో ఆడుకోదా అంటే ఆడుకుంటుంది, ఫ్రెండ్స్తో తన పని తను చూసుకుంటుంది. కానీ మధ్య మధ్యలో మమ్మీ డాడీ గుర్తొస్తారు చూసారా, అలాంటి టైంలో మాత్రం మనం కంపల్సరీ టైం ఇవ్వాల్సిందే, వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు కదా. అలానే ఉంటుంది పిల్లలతో. సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు మరి ఇద్దరు ఉంటే వాళ్ళు ఆడుకుంటారేమో, కానీ ఇంకొక్కటే అవ్వడం వల్ల నన్ను కానీ వాళ్ళ డాడీని కానీ ఫుల్ టైం అడుగుతూనే ఉంటుంది ఆడుకుందామని. అండ్ పనుల విషయానికి వచ్చేస్తే నేను ముందు వీడియోలో మీకు అవుట్రో ఇచ్చినప్పుడు అక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ వరకు అయిపోయింది. ఇంకా మార్నింగే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను స్నానానికన్నా ముందే. ఆ బట్టలు కూడా అయిపోయాయి. సో క్విక్గా బట్టలు అయితే ఆరపెట్టేసుకుంటున్నాను. ఎన్ని బట్టలు అండి బాబు, అస్సలు విసుగొచ్చేస్తుంది బట్టల విషయానికి వస్తే. ముందు రోజు వాష్ చేయలేదా అంటే చేశాను కూడా. అండ్ ఇవాళ అయితే మండే కాబట్టి బెడ్షీట్స్ చేంజ్ చేసే రోజు. అన్ని రూమ్స్లో బెడ్షీట్ చేంజ్ చేశాను, 2 బెడ్రూమ్స్లో అండ్ హాల్లో దివాన్ మీద కూడా. కానీ ఈ వీడియో ఆల్రెడీ మీతో చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఆ చేంజింగ్ ప్రాసెస్ అంతా ఇవాళ ఏం రికార్డ్ చేయకుండా కంప్లీట్గా అన్నీ చేంజ్ చేసాక ఇలా నీట్గా ఉందని అయితే చూపిస్తున్నాను. మామూలుగా అయితే నాకు వీడియో రికార్డ్ చేస్తూ 1.5 అవర్ పట్టేసేది. కెమెరాని పక్కన పెట్టేసి చకచక హాఫ్ అన్ అవర్లో అయితే 3 చేసాను. మా రూమ్ అయిపోయింది. ఇదైతే మా పాప రూము. జస్ట్ బెడ్రూమ్ నేను చేంజ్ చేసి బెడ్షీట్ ఒక్కటి నేను చేంజ్ చేసి ఇచ్చేస్తే బొమ్మలన్నీ తను సర్దేసుకుంది. ఇదైతే దివాన్ మీద కూడా పాత బెడ్షీట్, పిల్లో కవర్స్ అవన్నీ తీసేసి నీట్గా కొత్తవి అయితే వేసేసాను. అండ్ ఈరోజు మాకు లంచ్లోకి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. మార్నింగ్ అయితే పాలక్ ఆలు ఫ్రై చేశాను, అది కొంచెం ఉంది. అండ్ ఇక్కడైతే నేను ఈరోజు మీతో మునక్కాయ రసం ఎలా పెట్టుకోవాలో షేర్ చేస్తాను. మీరు ఎవరైనా మునక్కాయ రసం చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 2 టైప్స్ చేస్తాను, అందులో ఇది ఫస్ట్ టైపు. సెకండ్ టైప్ కూడా త్వరలోనే షేర్ చేస్తానులేండి, ఎందుకంటే మాకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మునక్కాయలు దొరికేప్పుడే షేర్ చేస్తాను. ముందుగా నేను 2 టమాటోస్ తీసుకున్నాను కదా, వాటిని ప్యూరీలా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ప్యూరీ, చింతపండు పులుసు, ఈ మునక్కాయలు కూడా యాడ్ చేసేసుకొని మీకు ఎంత రసం క్వాంటిటీ కావాలి, టమాటోస్కి మునక్కాయ ముక్కలకి మీ రసం క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసుకొని అందులో పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, రసం పౌడర్ ఇప్పుడు కాదు తర్వాత వేస్తాం. ఇంతవరకు అయితే మిక్స్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఎంతవరకు బాయిల్ అవ్వాలంటే మునక్కాయ ముక్కలు చక్కగా ఉడికిపోవాలి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండండి. మునక్కాయ ముక్కలు ఉడకడానికి ఆబ్వియస్లీ కొంచెం టైం పడుతుంది కదా. అది కొంతమంది ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ కూడా ఇచ్చేస్తారు. నాకు అలా ఇస్తే ఏంటో డ్రమ్ స్టిక్స్ అంతా మ్యాష్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను కొంచెం ఓపికగా ఇలా కుక్ చేసుకుంటాను. తర్వాత కొంచెం ఒక చిటికెడు పంచదార అయితే వేసుకోండి, రసంలో పంచదార కానీ బెల్లం కానీ. తర్వాత రసం పొడి వేసుకొని ఇలా తడకా పెట్టేసుకోవడమే. నేనైతే వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫైనల్గా నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి కొత్తిమీర వేసాను. మీరు ఎప్పుడైనా కొత్తిమీర కూడా ఇలా ఆయిల్లో వేయండి, తడక అప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా దాన్ని రసంలో వేసుకొని కలిపేసుకొని అమ్మమ్మ తినేయడమే. యమ్మీ డ్రమ్ స్టిక్ టమాటో రసం అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నా సింపుల్ కుకింగ్ అండ్ ఈజీ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే
లంచ్ చేసేసి ప్రశాంతంగా మమ్మీ అండ్ డాటర్ టైం అనమాట. కొంతసేపు నా పనులన్నీ అయిపోయాయంటే ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. బట్ తను క్రికెట్కి వెళ్ళడానికి ఇంకో 2 hours టైం ఉంది, ఆ టైంలో పనులు చేసుకోవచ్చులే అని ఇప్పుడైతే ఆటకు కూర్చున్నాం. ఇదేంటంటే సీక్వెన్స్. ఈ గేమ్ మీలో ఎంతమందికి తెలుసు అనేది నాతో చెప్పండి. గేమ్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఇక్కడైతే మేమిద్దరం ఆ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. అండ్ మీరు మీ పిల్లలతో గేమ్స్ ఆడతారా? ఆడితే ఎలాంటి గేమ్స్ ఆడతారు? మీకు బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి ఇష్టమా, ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఇష్టమా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నాకైతే పర్సనల్గా బోర్డ్ గేమ్సే ఇష్టం. తనకు సెలెక్ట్ చేసినప్పుడు కూడా అలాంటివే సెలెక్ట్ చేస్తాం. చిన్నప్పటి నుంచి అలా ఆడుతూ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ తను కూడా కొంచెం ఎక్కువ బోర్డ్ గేమ్స్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా బాగా చేస్తుంది. మనం ఏమన్నా ఇస్తే దాన్ని వదలకుండా కంప్లీట్ చేసే వరకు వదలదు. కానీ బోర్డ్ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఆడుతుందని నాకైతే అనిపిస్తుంది. నన్నైనా వాళ్ళ డాడీనైనా ఎవరితో అయినా. ఇది యాక్చువల్గా 3 people ఆడే గేమ్. చాలా బాగుంటుంది. మన ప్లేయింగ్ కార్డ్స్లో ఉన్నట్టే కార్డ్స్ ఉంటాయి, సింబల్స్ కూడా అలానే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు బోర్డ్ క్లోజప్లో చూపిస్తానులేండి. అలా చూపిస్తున్నప్పుడు మీకు గేమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ గేమ్ నేనే గెలిచేశాను. ఆబ్వియస్లీ తను ఫీల్ అవుతుంది కదా. అలా ఫస్ట్ అయితే ఇలా ఈ పైల్లోంచి మనం 2 ఉంటే 2, 3 ఉంటే 3 తలా ఒక కార్డ్ తీసుకోవాలి. ఇదేంటంటే జస్ట్ గేమ్ ఎవరు స్టార్ట్ చేయాలి అనే డెసిషన్ కోసం అనమాట. ఇక్కడ మీరు కాయిన్స్ కూడా చూస్తున్నారు కదా మా పాప దగ్గర. అలా 3 people ఆడే గేమ్ కాబట్టి 3 color కాయిన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మా పాపే హైయెస్ట్ వచ్చింది కాబట్టి తను గేమ్ స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కార్డ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇద్దరు ఆడుతున్నప్పుడు 7 కార్డ్స్ తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు. అదే 3 ఆడుతుంటే 6 కార్డ్స్ అనమాట. డిస్ట్రిబ్యూట్ చేసేసి మిగతా కార్డ్స్ అన్నీ అక్కడ పెట్టేయడమే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కార్డ్స్ చూసుకొని మీరు ఒక్కొక్క కార్డ్ డ్రాప్ చేస్తూ, ఆ సింబల్స్ అన్నీ బోర్డు మీద ఉన్నాయి చూసారా, మీరు ఏ కార్డ్ అయితే డ్రాప్ చేస్తారో ఆ కార్డ్ పైన మీ కాయిన్ అయితే పెట్టేసేయాలి. అలా మీరు సీక్వెన్స్ హారిజంటల్గా అయినా, వర్టికల్గా అయినా, డయాగ్నల్గా అయినా ఎలా అయినా సరే 5 coins సీక్వెన్స్ అయితే అవ్వాలి. అయితే మీరు విన్నర్ అయినట్టే. అండ్ ఇందులో 2 వైల్డ్ కార్డ్స్ ఉంటాయి, జాక్స్. అవి ఒక సింగిల్ ఐ జాక్ వస్తే మీరు ఎదుటి వాళ్ళ కాయిన్ని ఎక్కడైనా రిమూవ్ చేయొచ్చు మీకు అడ్డంగా ఉందనుకున్నప్పుడు. డబుల్ ఐ జాక్ వస్తే అది బంపర్ వైల్డ్ కార్డే. ఎందుకంటే మీకు ఎక్కడైతే సీక్వెన్స్ అయ్యే ఛాన్స్ ఉందో ఎక్కడంటే అక్కడ ఇంకా మీకు సింబల్తో కలర్తో సంబంధం లేకుండా మీరు ఎక్కడైనా కాయిన్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ కార్నర్స్లో ఉన్నాయి చూసారా, అవైతే అక్కడైతే సీక్వెన్స్ అని రాసి ఉంటుంది ఆల్రెడీ. అంటే మీరు అక్కడ ఏ సింబల్ కలరు ఏం ఉండదు కాబట్టి మీరు దాని పక్కన ఎక్కడైనా సరే హారిజంటల్గా, వర్టికల్గా, డయాగ్నల్గా ఎలా అయినా సరే 4 coins కనుక పెట్టేసుకున్నారంటే 5th దాన్ని మీరు ఆటోమేటిక్గా కన్సిడర్ చేస్తూ గేమ్ కంప్లీట్ అయిపోయినట్టే. హోప్ నేను గేమ్ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. మీకు ఈ గేమ్ నచ్చిందా? నచ్చితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదైతే నా ఫేవరెట్ గేమ్. ఒకసారి మా హస్బెండ్ ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడే తీసుకొచ్చారు మా కోసం. ఇట్స్ ఫన్, ఇట్స్ క్విక్, ఇట్స్ ఛాలెంజింగ్, ఇట్స్ ఎగ్జైటింగ్ అండ్ ఇట్స్ సీక్వెన్స్ అనమాట. ఇది 7+ years కిడ్స్ ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయొచ్చు. మీ ఇంట్లోనే 7+ years కిడ్స్ ఉన్నట్లయితే మీరు వాళ్ళకు కొనివ్వచ్చు. సమ్మర్ హాలిడేస్లో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. మీరైనా పిల్లలైనా, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నా సరే చాలా బాగుంటుంది. మా ఇంటికి ఎవరైనా తన ఫ్రెండ్స్ వచ్చినా, లేకపోతే ఇంట్లో బర్త్డే పార్టీస్ అలాంటి ఈవెంట్స్ అవుతాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మెయిన్ వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు ఎక్కువసేపు. అండ్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది పిల్లలకి. ఎందుకంటే ఈ గేమ్ మనం క్విక్గా కూడా ఆడాలి. ఇట్స్ క్విక్ అని దాని మీద ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్గా, మనం ఇంట్లో క్యాజువల్గా ఆడతాం కాబట్టి పెద్దగా పట్టించుకోం, కానీ యాక్చువల్గా ప్రాపర్గా పద్ధతిలో ఆడాలంటే కనుక ఇట్స్ క్విక్ అనమాట. సపోజ్ మీ చాయిస్ వచ్చినప్పుడు మీరు క్విక్గా కార్డ్ డ్రాప్ చేసి మీ కాయిన్ పెట్టకపోతే ఆ ఛాన్స్ పక్కన వాళ్ళు గ్రాప్ చేసేసి వాళ్ళు పెట్టేసేయచ్చు. బట్ అలాంటివి చేస్తే మా అమ్మాయి ఒప్పుకోదు కాబట్టి తను కొంచెం లేట్ చేసినా మేమైతే వెయిట్ చేస్తాం. సో అది గేమ్ స్టోరీ. అయితే ఇంకా ఏమన్నా గేమ్స్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా హాలిడేస్ ఆల్రెడీ అయిపోవచ్చినాయి. మళ్ళీ దగ్గర ఒక 2 months స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ జూన్లో తను ఎంగేజ్ చేయడానికి కొత్త గేమ్స్, కొత్తవన్నీ మళ్ళీ చూసుకోవాలి. ఇవి రిపీటెడ్గా ఆడుతూ ఉంటానులేండి. హౌసీ కూడా ఆడతాం మేము ముగ్గురం. మాకు చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు కూడా మేము హౌసీ ఆడడానికి ఎక్కువ చూపిస్తాం. ట్రిప్స్కి అది వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేస్తాం ఆ గేమ్ అయితే. సో ఫైనల్గా మా అమ్మాయి గెలిచింది, నేను గెలిచేసాను. హ్యాపీ ఎండింగ్. సో అలా క్లోజ్ చేసేసి ఇంకా తనైతే క్రికెట్ దగ్గర డ్రాప్ చేసేసి వచ్చేసాను. ఇది తన క్రికెట్ ప్రాక్టీస్. అండ్ తను ప్రాక్టీస్ అయ్యి వచ్చేలోపు నేనైతే
పాయసం చేశాను. మీకు చెప్పాను కదా, వేసవిలో మీ బాడీని ఎంతో కూల్ డౌన్ చేసే పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఈ సమ్మర్లో ఎంతో చలవ చేసే పెసరపప్పు పాయసం కూడా మనం చూసేద్దాం. పెసరపప్పు మామూలుగానే చలవ చేస్తుంది, సగ్గుబియ్యం కూడా చాలా మంచిది బాడీలో హీట్ తగ్గించడానికి. ఇంక ఈ రెండింటి కాంబినేషన్ అంటే సూపర్ అనే చెప్పాలి. కాబట్టి ఆ రెండు కలిపి బెల్లం వేసి పాయసం అయితే చేస్తాం. సమ్మర్లో చాలా చల్లగా బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా, జస్ట్ అలా చేసుకొని రూమ్ టెంపరేచర్లో తిన్నా కూడా బాగుంటుంది. కడుపులో చల్లగా హాయిగా ఈ సమ్మర్లో వేడి చేయకుండా ఉంటుంది. అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, వీడియో చివరి వరకు మిస్ అవ్వకండి. పాయసం కోసం నేను అన్ని ఈ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ముందుగా ఈ కప్తో 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. మీకు పెసరపప్పు చారు మనం చేసుకునేప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ అలానే లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అండ్ మంచి అరోమా వస్తుంది మీకు అవి ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులు. ఆ టైంలో వాష్ చేసేసుకొని సరిపడా వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం నెయ్యి చుక్క వేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది. మీరు ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసేయండి. ఒక స్టవ్ మీద పప్పు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మనం సగ్గుబియ్యం పని చేసుకోవచ్చు. ఈరోజు నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను, అందుకే ముందైతే సోక్ చేయలేదు నేను. మీరు మీడియం సైజ్ కానీ నార్మల్ కానీ సగ్గుబియ్యం తీసుకుంటున్నట్లయితే ముందుగా నీట్గా వాష్ చేసేసుకొని మీరు పాయసం చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోండి. సో దట్ త్వరగా ఉడికిపోతాయి, ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు. నేనైతే మీరు అబ్జర్వ్ చేస్తే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఎప్పుడో తెచ్చాను, ఒక 2 కప్స్ ఉన్నాయి. అవి కన్జ్యూమ్ చేసేసాక పెద్దవి వాడతామని. సో వాటిని అయితే ఫస్ట్ ఒకసారి నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ అయితే పోసేసి సగ్గుబియ్యం ఎలా కుక్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. సగ్గుబియ్యం ఎప్పుడైనా మీరు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీకు అది మంచి జెల్లీ ఫామ్లో కనిపిస్తుంది. మధ్యలో వైట్గా ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసేస్తే అది సరిగా కుక్ అవ్వనట్టు. మా పాప అయితే దీన్ని జెల్లీ స్వీట్ అంటది. మీ పిల్లలు ఏమంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు మన ఛానల్లో ఏదన్నా స్పెషల్ రెసిపీ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా మీకోసం ట్రై చేస్తాను. అది చూసారా, ఇక్కడైతే సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది కంప్లీట్గా. అండ్ పక్కన కూడా పప్పు రెడీ అయిపోయింది. దాన్ని చక్కగా ఒకసారి మ్యాష్ చేసేసుకొని ఇలా ఆ సగ్గుబియ్యం వాటర్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 1 కప్పుకి ఇవి 2 కలిపి 2 కప్స్ అయ్యాయి కదా. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు సగ్గుబియ్యం కాబట్టి 1.5 కప్పు మీరు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పే వేశాను. పైనుంచి ఫ్రెష్గా దంచిన ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీన్ని మీరు ఇలా కూడా తినేయచ్చు, బాగా చలవ చేస్తుంది బాడీకి. ఒక్కొక్కసారి మేము ఇలా కూడా తినేస్తాం, బట్ ఈరోజు అయితే పాలు యాడ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే పాలు కూడా నేను లైట్గానే యాడ్ చేశాను, బాగా చిక్కటి పాలు. అందుకే కొంచెం యాడ్ చేసి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. మీరు కరెక్ట్గా ఇదే మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే మీరు తినడం కొంచెం లేట్ అయినా సరే ఇది థిక్గా అయిపోదు. జనరల్గా సగ్గుబియ్యం పాయసం దగ్గరకు అయిపోతుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో ఇది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను. హలో అండి, హాయ్, ఏం చేస్తున్నారు? డే అయితే ఎండింగ్కి వచ్చేసింది. మా మండే అయితే ఇలా గడిచింది బిజీగా. మీరు మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, మీ పిల్లల స్కూల్ రీస్టార్ట్ అయిందా లేదా అని నాతో చెప్పడం మర్చిపోకండి. సమ్మర్లో సగ్గుబియ్యం పాయసం బాగా చలవ చేస్తుంది, తప్పకుండా తాగండి. మేమైతే అప్పుడప్పుడు ఓన్లీ సగ్గుజావ కూడా తాగుతాం బెల్లం వేసుకొని. ఈవెన్ దీనిలో కూడా మీరు పాలు పోసుకోకుండా ఓన్లీ పెసరపప్పు సగ్గుబియ్యం కూడా తాగొచ్చు, తాగగలిగితే బెల్లం వేసుకొని బాగుంటుంది చాలా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను పాలు కూడా తక్కువే పోసాను. అది ఇంకా మీరు సమ్మర్లో వేడి తగ్గించుకోవడానికి, హైడ్రేటెడ్గా ఉండడానికి ఎలాంటి డ్రింక్స్ తాగుతారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఏదైనా రెసిపీ మన ఛానల్లో చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను తప్పకుండా ట్రై చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే బోల్డ్ అని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మీరు మంచిగా చూసి లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఈ రోజుకైతే గుడ్ నైట్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.